ఫిషింగ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, షికార్ అనేది పెద్ద ఎక్కడ లేదు, ఇక్కడైతేనే కొద్దిగా బాగుంది. మొన్న ఒక 2 రోజుల కిందట మాత్రం చింతకుంట కెనాల్కి పోయినా. కెనాల్ కొద్దిగా వాటర్ పడుతున్నాయి, ఇదివరకంటే కొద్దిగా పర్లేదు, బాగానే పడుతున్నాయి. మనం ఒక 2-3 వీడియోలు చేసినాం కదా, అక్కడికంటే ఎక్కువ ఇక్కడనే మంచిగా ఉంది. ఎందుకంటే మొన్న ఆ రోజుని పోయి వెయిటింగ్ తోటి ఆడితే ఏం పర్లేదు. అన్నీ చిన్న చిన్న ఇంత సైజు పాంప్లెట్లు పడుతున్నాయి. ఇక మనోడు అన్న అయితే ఒక కిలో పాంప్లెటు, 1/4 కిలో సైజు 2 పాంప్లెట్లు కొట్టిండు. అది కూడా చాలా టైం బాగా తీసుకొని కొట్టిండు. కెనాల్ కొద్దిగా ప్రెషర్ ఎక్కువనే ఉన్నది, చూడాలి మరి. వాళ్ళ చేపలు అయితే పాంప్లెట్లే పడేటట్టున్నాయి, రవ్వులు పడితే బాగుంటుంది. చింతకుంట కెనాల్ బై వెయిటింగ్ కొట్టిండు చింతకుంట కెనాల్లా. కిలో సైజు కొట్టిండు. ఛాన్స్ అయిపోయింది అన్న వచ్చి, ఇప్పుడు పడ్డది. 2 చిన్నవి కొట్టినట్టు అంతేనా? 1/4 కిలో సైజు 2 కొట్టిండు, ఇది ఒకటి. ఎందుకంటే చేపలు పడతలేదు. అక్కడికంటే ఇక్కడనే ఈనాడు కెనాల్ లొకేషనే బాగుంది. ఎందుకంటే ఎప్పుడోసారి తాకినా కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చినా ఏదో ఒక్కటి జరుగుతుందిలే అని చెప్పేసి. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే షికారి ఈనాడు కెనాల్, ఇదే కెనాల్లో షికారి చేద్దాం ఇవాళ. వెయిటింగ్ దాల్నా మారినా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫిష్ ఈ సైజు ఎన్ని పడతాయో ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ ఫిష్. ఈ సైజు ఇంకా ఎన్ని పడతాయో చూద్దాం. దీనైతే రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేసినప్పుడల్లా హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది ఫ్రెండ్స్. పట్టిన దానికంటే ఎక్కువ రిలీజ్ చేసినప్పుడే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. రిలీజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, 3 గాలాలకు పడతలేదు, ఇవి వచ్చేసి 4 గాలాలు. బాగా రోజులైంది. స్టార్టింగ్లో కట్టుకున్నంటే అసలు దీన్ని ఎక్కడ వాడలే, కాస్త ఎక్కడన్నా వాడదామని తీసుకొచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికి గంటకు ఎక్కువ అయిపోయింది, ఏ చేప తాకుతలేదు. అందుకే గాలం చేంజ్ చేసిన. కొద్దిగా దీని రిజల్ట్ కూడా చూద్దాం.
వాటర్ అక్కడి నుండి బయటకు వస్తున్నాయి కాలువకు. కిలోన్నర 2 కిలోలు ఉంటుంది రవ్వు, డబ్బాకు పడ్డది. అన్న అప్పుడెప్పుడు వచ్చింది పాపం, నా తర్వాత వచ్చింది. రవ్వు పాంప్లెట్ పావు కిలో సైజ్. పాంప్లెట్ పావు కిలో సైజ్. ఫ్రెండ్స్, మనకి కింద అయితే షికారు ఏం కాలేదు కెనాల్లో. ఇటు డ్యామ్ పైకి వచ్చేసిన, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు వచ్చింది. వాళ్ళకి ఏమైనా వడ్డేయని వస్తే మాత్రం వాళ్ళకు కూడా ఏం పడలేదు. కాకపోతే వేరే వాళ్ళ అన్నాలకైతే కొద్దిగా రవ్వులు పడ్డాయి. అవి కూడా ఎప్పుడో ఒకసారి పడుతున్నాయి ఫ్రెండ్స్, డైలీ అన్నట్టుగా ఏం లేదు. అప్పుడప్పుడు కాకి చిత్రాలు పడుతున్నాయి. నేను కూడా మొన్న 3 రోజులు సీరియల్గా వచ్చిన, వస్తే నాకైతే మొత్తం చిన్న చిన్న పాంప్లెట్లు పడ్డాయి. ఆ వీడియో చేసినా కానీ అలా ఏం ఉంచాలని చెప్పేసి 3 వీడియోలు డిలీట్ చేసేసిన. మరి పైన అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటా, మరి ఇదొక సీరియల్గా పడుతున్నాయంటే మనం కూడా మళ్ళీ వద్దామని చెప్పేసి. కానీ ఎప్పుడో ఒకసారి పడుతున్నాయని వాళ్ళు కూడా చెప్తుండ్రు. బై ఛాన్స్లో పడుతున్నాయి. రెగ్యులర్ అయితే ఏం పడతలేవు. ఏం పడ్డా పాంప్లెట్లు చిన్నవి, పావు కిలో సైజు పాంప్లెటు లేదంటే పావు కిలో కాకి చిత్రాలు ఇవే పడుతున్నాయి అట ఎక్కువ. అందుకే ఫ్రెండ్స్, నేను కూడా ఈ మధ్యలో మళ్ళీ వద్దాం అనుకుంటున్నా, కానీ చూస్తా, ఇలా కుదిరితే వీడియో చేస్తా.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మనం ఏ వీడియో వచ్చినా మేము ముందుకు రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోలో కలుద్దాం. బాయ్.